గత 50 సంవత్సరాలుగా ఈ దేశంలో కానివ్వండి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, శ్రీకాకుళం నుంచి కూడా ఈ విస్తృతంగా ఉద్యమం ఏదైతే నక్సల్బరీ ఉద్యమం ప్రారంభించబడ్డదో నేను పరిశీలిస్తున్నటువంటి ఒక అంశం. సామాన్య ప్రజలు గ్రామ ప్రాంతాల లోపల భూస్వామ్య వ్యవస్థ యొక్క పీడితులు, బాధితులు దీని వైపు ఆకర్షించినటువంటి సందర్భం నేను కాదనను. కాకపోతే ఇవల్ల పరిస్థితి మారిపోయినాయి. గత 10-15 సంవత్సరాలుగా మన దేశంలో మోదీ గారి నాయకత్వం లోపల ఒక అభివృద్ధి నమూనా అనేటువంటిది రావడం జరిగింది. పేదల పట్ల అనేక స్కీములు రావడం జరిగినటువంటి పరిస్థితిలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల లోపల భూస్వామ్య వ్యవస్థ లేదు. ఎవరికైనా ఉంటే 5% వాళ్ళకు ఉంటే ఇటు అటు ఉండొచ్చు. 40-50 ఎకరాలు అది కూడా విభజించబడినటువంటిది. అందరికి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటిది. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ కేంద్రంగా నక్సల్బరీ ఉద్యమం గత 50 సంవత్సరాలుగా నడిచిందో అది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవము. అభివృద్ధి జరిగిన మాట వాస్తవము. అన్ని కుటుంబాలలో కూడా ఎంతో అంతో అభివృద్ధి అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతి ఇంటికి కూడా మనం చూసినట్టయితే ఒక మోటార్ సైకిల్ కనపడుతున్నటువంటి దళిత కుటుంబంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక మోటార్ సైకిల్ కనపడుతుంది, ఒక ఇల్లు కనపడుతుంది. పిల్లలను పక్కన ఉండేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఇది అభివృద్ధికి సంకేతం అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇవల్ల గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి వాటి వైపు ప్రజలు ఆకర్షింపబడలేదు. తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు కీలకంగా ఉన్నటువంటి ఈ ఉద్యమం అనేటువంటిది చప్పబడిపోయినటువంటి సందర్భం మనం కాదనలేము. కాబట్టి ఇవల్ల కేవలము అడవిలో ఉండేటువంటి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మీరు అన్నట్టుగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది ఈ ట్రైబల్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క పరిస్థితులు కొంత మారనట్టి పరిస్థితి లోపల అక్కడ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి, ఐటీడీఏ స్కీమ్స్ ఉన్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుపోతున్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంత ఎక్కడో దగ్గర అసంతృప్తి ఉంటది. కాబట్టి దాని కేంద్రంగా అసంతృప్తి కేంద్రంగా ఇవాళ నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మావోయిస్టులు ప్రజలను తప్పుదోవన పట్టిస్తున్నారు. కాబట్టి ఇవాళ హింసావాదానికి స్థానం లేదు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం లోపల హింస కాదు, ప్రజా ఉద్యమాలు, శాంతియుత ఉద్యమాలకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఉద్యమాలు చేయొద్దని ఏ ప్రభుత్వం అనడం లేదు. కానీ ప్రాణానికి ప్రాణం తీస్తాము, తుపాకీ ద్వారానే ఈ పరిస్థితి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి దాని మీద నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. కాబట్టి వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ విధంగా చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల కొంతమంది రావడము, కొంతమంది సరెండర్ కావడము, కొంతమంది కాకపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం చేసింది. వాళ్ళు ఏమిటంటే వచ్చే 26 మార్చి లోపల ఏ నక్సలైట్ మూవ్మెంట్ అనేటి మావోయిస్టు ఉద్యమ తీవ్రవాదం అనేటువంటిది ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయనేటువంటి కోణం లోపల చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం లోపల మీరన్నట్టుగా కొంతమంది దానికి బలి పశువులు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి బాధాకరమే అయినప్పుడు కూడా నేను అందుకే ఈ మధ్యన మా ప్రొఫెసర్ హరగోపాల్ గారితో కూడా ఒక డిబేట్ లో చెప్పాను, మీరు ముందుకొచ్చి దీన్ని పరిష్కరించే పద్ధతిలో చర్చలు జరగాలి ప్రభుత్వానికి వాటికి అనేటువంటి దాని కింద మరి కేంద్ర ప్రభుత్వంతో మీరు చేయాలనేటువంటి దాని కింద చెప్పాము. దాని కోణం లోపల రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా చనిపోతున్న వాళ్ళు మన వాళ్ళే. కాబట్టి ఎవరు ఏవైతే చనిపోతున్నారో బాధాకరమైనటువంటి అంశం అయినప్పుడు కూడా ఆ హింసావాదాన్ని వాడాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన, దళితుల పక్షాన పోరాడేటువంటి ఉద్యమాలు తీసి ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం లోపల అనేక కార్యక్రమాలు మోదీ గారు తీసుకురావడం జరిగింది. వాటి అమలు కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటిదే మేము భావిస్తున్నాం. కాబట్టి మావోయిస్టులు వీటన్నిటిని గమనించి తమ యొక్క ఈ ఉద్యమాలను పక్కకు పెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్య పద్ధతి లోపల వాళ్ళు కూడా పాల్గొని ఆ ప్రాంతం యొక్క ఓట్లు తీసుకుని ప్రజల చట్టసభలకు వస్తే తప్పేం లేదు. ఆ కోణంలో ప్రయత్నించాలని చెప్పి కోరుతున్నాం. సార్, ఇప్పుడు శాంతి చర్చలకి పిలుపునిచ్చి మామూలు చర్చించిన తర్వాత వాళ్ళ యొక్క పరిష్కారాలు ఏందో, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏందో, వాళ్ళకి ఏం కావాలనేది కూడా చూడొచ్చు కదా. అంటే ఎందుకు హింస రూపంలోనే ఎందుకు పోవాలనేది ఇప్పుడు ఒకటి నేను చెప్పినాను కదా, ఒక్కనాడు నేను 50 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల లోపల భూస్వామ్య వ్యవస్థ వల్ల కొన్ని అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ బాధలు పడలేక చాలా మంది ఇబ్బందులు పడేటువంటి మాట వాస్తవం. ఇవాళ అట్లా పరిస్థితి లేదు. అన్ని హక్కులు చైతన్యం పెరిగింది, విద్య పెరిగింది. అనేక మంది దళితుల్లో కూడా విద్యావంతులైనారు, ముందుకొచ్చినారు. చైతన్యం అన్ని కులాలకు మతాలకు అతీతంగా సమాజంలో ఉండేటువంటి తారతమ్యతలు తగ్గుతున్నటువంటి ఒక మంచి సందర్భము, శుభ సందర్భం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ భూస్వామి ఎవరికున్న 4 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. భూస్వాములోనే ఒకనాడు ఉద్యమం జరిగింది. ఇలా భూస్వాములు లేవు, భూస్వాములు అనేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి హింసావాదాన్ని వీడండి, జనజీవన స్రవంతిలోకి రండి.
మీ కోరికలు ఏందో ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సమస్యలు ఏందో పరిష్కరించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉండదని వారు అనడం లేదు. కాబట్టి ఆ కోణంలో డెవలప్మెంట్ జరగాలనేటువంటిది. రెండవది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏమిటంటే అటవిక ప్రాంతంలో ఉండేటువంటి ఈ వనరుల సంపదకు సంబంధించినటువంటి దాన్ని ఆక్రమించుకుంటున్నారు, వాటిని దోచేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటిది. అవునన్నా కాదన్నా కూడా వాటికి నిర్ణయాలు అనేటువంటి తర్వాత సంగతి. కానీ ఈ వనరులను అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలా సరళీకృత ఆర్థిక విధానాల లోపల జరిగినటువంటి మార్పు లోపల వనరులను సమీకరించుకోవడము, వనరులను ఉపయోగించడము, దేశాభివృద్ధి కోసం వాడుకోవడం అనేటువంటిది ఇవాళ జరిగినటువంటి మార్పు. కాబట్టి అదే పాత పద్ధతిలో ఉండవలసినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ అడవిని అంటుపెట్టుకుని ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ఈ గిరిజన సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం విస్తృతంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. స్కీములు మరిన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అభివృద్ధి జరగాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. దీంట్లో ఏంటంటే విననటువంటి వాళ్ళు హింస అనేటువంటి రకరకాల, ఇప్పుడు వర్షం ఒక రకంగా ఉండదు, హింస అనేటువంటిది ఒకవైపునే ఉండదు, రెండు వైపులా ఉంటది. ఇటు నుంచి తుపాకీ వెళ్తుంది, అటు నుంచి తుపాకీ వెళ్తుంది. కాబట్టి వీటిని మంచిది కాదు, శాంతియుత సమస్యల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటది అని చెప్పి మేము భావిస్తున్నట్టు. మావో రహిత ప్రాంతంగా ఉండాలి అని చెప్పేసి కేంద్రం అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమేమి ఉండొచ్చు? ఏముంటది? శాంతి భద్రతల సమస్య. ఇప్పుడు శాంతి భద్రత సమస్య అనేటువంటిది ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మావోయిస్టులు ప్రజల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండేటువంటి, అంటే ఇప్పుడు కొంత తగ్గింది, కానీ అంతకుముందు మామూలుగా అనేక రకాల హింసలు జరిగినటువంటి మాట. అందుకే ఏంటంటే చనిపోతున్న వాళ్ళు మన సోదరులే, కాబట్టి వాళ్ళు చనిపోవడం కూడా మనకు బాధాకరమైనటువంటి అంశమే. కాబట్టి ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇవాళ మీరు నమ్ముతున్నటువంటి సిద్ధాంతానికి స్థానం లేదు. మీరు బయటకు వచ్చేసి వాళ్ళ సమస్యలు ఇవి, వాళ్ళకి ఏం కావాలి, విద్య, వైద్యము, దానికి సంబంధించినటువంటి జీవన వ్యవలో వచ్చినటువంటి మార్పులని అన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటది. ఎందుకంటే ఇవాళ చాలా ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతాన్ని మీరు చూసినారు. ఒకనాడు తెలంగాణ ప్రాంతము ప్రతి మూలకు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఇవాళ లేకుండా పోయింది. దానికి కారణం ఏంటనేది ఆలోచించినప్పుడు తప్పకుండా ప్రభుత్వంలో చాలా, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నాము, ఆ ఆరోగ్యశ్రీ అంటున్నాము, రకరకాల స్కీములు ఇవాళ వచ్చినాయి. ఇప్పుడు ఒక పేదవాడు ఎన్నడూ కూడా ఒక మంచి ప్రైవేట్ కాలేజీల్లో చదవని తమ పిల్లల్ని చదివించలేని పరిస్థితుల వల్ల ప్రభుత్వాలు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఎవరైనప్పుడు కూడా ఇప్పుడు కొనసాగుతున్నది. కాబట్టి అటో ఇటో కొనసాగుతుంది. కాబట్టి దాని కింద కదా ఇవాళ మనం మాట్లాడినట్టు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు ఒక అభివృద్ధి పంతాన్ని దొరికింది. ఇంకా వాళ్ళు వినడం లేదు కదా. ఇప్పుడు ఆ ప్రాంతం అక్కడ ఉండే ప్రజలు ఏమంటున్నారు, ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు మేము సంతోషంగా ఉన్నాం, కాకపోతే మాకు ఇంకా ఇది కావాలా అది కావాలా అని అడుగుతున్నారు, చేస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో మావోయిస్టులు కూడా మారాలని మేము కోరుకుంటున్నాం. అంటే మావోలు ప్రశ్నించకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాయి, ప్రజా సమస్యలు అసలు పట్టించుకోరు, ఇంకా ఈ గిరిజన ప్రాంతాలకు వస్తే మాత్రం అసలు పట్టించుకున్న దిక్కే ఉండబోదు అన్నట్లు కూడా ప్రశ్నించచ్చు. నేను ప్రజాస్వామ్య పద్ధతి లోపల మావోయిస్టులు ప్రాతినిధ్యం వహించి వాళ్ళ ఓట్లతో గెలిచి జరిగింది కదా. ఇంతకుముందు గుమ్మడి లాంటి వాళ్ళ వ్యక్తులు అనేక మంది వచ్చినటువంటి చాలా మంది. ఇప్పుడు మీకు తెలిసిందే ఉంది, చాలా మంది మావోయిస్టు పంతా ఒక 40-50 సంవత్సరాల క్రితం మావోయిస్టు భావజాల ఉన్నారు, మంత్రులు అయినరు. మీకు తెలియదు, ఇంకా పేర్లు ఎందుకు కానీ మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఉన్నారు కూడా ఇప్పుడు. కాబట్టి ఆ మార్పు అనేటువంటిది వాళ్ళ జరుగుతుంది. కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా ఈ మిగిలిపోయినటువంటి మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో వస్తే బాగుంటది అని చెప్పి మన అందరి యొక్క అభిప్రాయం. అంతే.